ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు. నువ్వు 15 ఆగస్టు నాడు ఖమ్మం పోతివి, రుణమాఫీ అయిపోయిందంటే నర్సాపూర్లో ఏ ఊరికి పోదాం రుణమాఫీ అయిందో అడుగుదామా? నర్సాపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా? ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లేసి తాళం వేసింది. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో తాళాలు ఇస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్తివి. 15 ఆగస్టులో రుణమాఫీ కాకపోయాయి. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు. నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.